నేను పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను. వద్దు, నా మాట విను. అమ్మా, నువ్వు పూజ అని చెప్పి నాకు అడ్డుపడి కోపం తెప్పించుకు. నీ మంచి కోసం అవసరమైతే నేను అడ్డుపడతాను. ఎలా అడ్డుపడతావో నేను చూస్తా. పాపా, పాపా. సిరి, ఏమైందమ్మా? అత్తయ్య, పాపకు నేను గుళ్ళో వ్రతం చేయడం ఇష్టం లేదు. వ్రతం చేయకపోతే తను మళ్ళీ పుట్టలేదు కదా. అదే అత్తయ్య నేను చెప్పాను, కానీ తను వినట్లేదు. ఏది, ఎక్కడుందమ్మా? నేను చెప్తాను. లేదు, వెళ్ళిపోయింది. సరే, నెమ్మదిగా పాపే అర్థం చేసుకుంటుందిలే. టైం అవుతోంది కదా, ముందు నువ్వు గుడికి వెళ్ళు. అత్తయ్య, మీరు రారా గుడికి? నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. ఏంటత్తయ్య, ఏమైనా పనుందా? ఒక చిన్న పనుంది, చూసుకుని నేను నెమ్మదిగా వస్తాను. సరే, నేను వెళ్ళొస్తాను. నీ వ్రతం దిగ్విజయంగా పూర్తి చేసుకుని నీ కోరిక త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అదిగో రాజలక్ష్మి వాళ్ళు కూడా వచ్చేశారు. వాళ్లతో పాటు నువ్వు వెళ్ళు, నేను జాయిన్ అవుతాను. అలాగే. ఇలా కూర్చుంది ఏంటంటే ఇక్కడ కూర్చున్నారు? నీకోసమే. అమ్మా, ఈ పిల్ల దయ్యం వచ్చేసింది. దీని నుంచి ఎలాగైనా తప్పించుకుని వెళ్ళాలి. ఏంటి, నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నిన్ను బయటికి వెళ్ళనివ్వను. అత్తయ్య ప్లీజ్, నాకు బయట చాలా పనుంది. అవతల ఆఫీస్కి టైం అవుతుంది. ఎక్కడికి వెళ్ళేది? ఆఫీస్కి అత్తయ్య. నిజం చెప్పు. మీ మీద ఒట్టత్తయ్య. నా మీద ఒట్టేస్తావే? కొట్టు దెబ్బలకి మేకప్ తో కవర్ చేసుకోలేక చేస్తున్నాను. అయితే నీకు ఒక ఆప్షన్ ఇస్తాను, లే పైకి లే. ఏమైంది బావా? నేను బయటికి వెళ్తుంటే అత్తయ్య కర్ర తీసుకొని కొడుతుంది బావా. నువ్వు బయటికి వెళ్తే మా అమ్మ ఎందుకు కొడుతుంది? కావాల్సి వస్తే నువ్వు చూద్దురా, అక్కడ కర్రతో కూర్చున్నారు. రా. ఓహో, నేను చావబాదానని విషయం తీసుకొచ్చావా? బాధింది నేను కాదని తెలుసు, నా మనవరాలని తెలుసు. నువ్వేమీ చేయలేవు. ఇందాక దయ్యంలో వచ్చి నన్ను చితక్కొట్టి ఇప్పుడేంటి ఏమీ తెలియనట్టు పూలు కడుతూ కూర్చుంది. నేహ, అమ్మ అక్కడ పూలు అల్లుకుంటూ ఉంటే కర్రతో ఉందని చెప్తావేంటి? ఏమా నేహ, ఏమన్నా తిన్నావా? తిన్నానత్తయ్య, తిన్నాను. ఏంట్రా, ఎక్కడికి బయలుదేరుతున్నావు?
బయటికమ్మా, చిన్న పనుంది, వస్తాను. బావా నాకు పనుంది, నేను వస్తాను. అయితే నేను దించేసి నేను వెళ్తాను. పద అమ్మా, వెళ్ళొస్తాను. అలాగేరా. ఏమైంది బావా, ప్రాబ్లమా? కార్ స్టార్ట్ అవ్వట్లేదు, సర్వీసింగ్కి ఇవ్వాలేమో. నేను గోస్ట్ రైడర్ దగ్గరికి వెళ్లకుండా ఆ పిల్ల దయ్యం ఆపుతుందా ఏంటి? నన్ను కాదని ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నేహా, ఆ, ఏంటి బావా? దిగు, కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం. ఉమ్. తల్లి, కట్టుకున్న వాడి కోసం కన్న కూతుర్ని దూరం చేసుకున్నాను. ఎలాగైనా సరే దూరమైన నా రిషిని, ఈ లోకంలోనే లేని నా పసిపాపని నాకందించు తల్లి. అమ్మా, అఖండ దీపం వెలిగించు. అమ్మా, ఈ అఖండ దీపం కొండెక్కకుండా వెలుగుతూనే ఉండాలి. ఒకవేళ కొండెక్కితే వ్రతభంగం జరిగినట్టే. అలాగే పంతులు గారు. ఇలా వచ్చి కూర్చో అమ్మా. ఆ సమిదలు అందులో వేయమ్మా. దక్కుతానేమో, కానీ నాకు మాత్రం నా పగ తీరదమ్మా. ఏమిటమ్మా ఆగిపోయావు? చూడమ్మా, నువ్వే కాదు నీ మనసు కూడా ఇక్కడే ఉండాలి. ఏకాగ్రతతో పూజ చేయాలి. వద్దమ్మా, నువ్విప్పుడు ఈ వ్రతం చెయ్యొద్దమ్మా. నా మాట వినమ్మా, బయటికి రా అమ్మా.
ఏమిటమ్మా ఆగిపోయావు? పాప వద్దు. శవం అమ్మా మీరు వెళ్ళకూడదు, కూర్చోండి. అది కాదు పంతులు గారు, అతను నాకు కావలసిన మనిషి. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళకూడదు. నేను వెళ్ళి అతన్ని తీసుకొస్తాను. నాయనా, నాయనా, బాబు, నాయనా, పాపకి సిరమ్మ పూజలు పునస్కారాలు చేయటం ఇష్టం లేనట్టుకుంది. అందుకే తన బయటికి రప్పించడానికి ఈ ప్రయత్నం చేసిందా? నాయనా, నాయనా, ఏమైంది నాయనా? ఏం లేదు పంతులు గారు. అయితే పద. పదండి. అమ్మా, నువ్వు వేయమ్మా. మీరు కానివ్వండి అమ్మా. ఈ సునంద కొట్టిన దెబ్బలకి నా వీపు వాచిపోయినట్టుంది. కొంతకాలానికి నా నడుం పడిపోతుందేమో. ఇలాగే ఉంటే ఎలాగైనా సరే వెళ్ళి ఆ గోస్ట్ రైడర్ని కలవాలి. ఏంట్రా ఇంకా వెళ్ళలేదా నువ్వు? కార్ స్టార్ట్ అవ్వలేదమ్మా. ఓహో, నేహా కాఫీ తాగుతావా? ఆహా, నాకొద్దు తేయా, నాకొద్దు. సరే రిషి, నువ్వు తాగుతావా కాఫీ? అమ్మా, నేను నేహ బయటికి వెళ్తున్నాం కదా, ఇద్దరం బయట తాగుతానులే. సరే నీ ఇష్టం రా. బావా, క్యాబ్ బుక్ చేసావా? ఒక్క నిమిషం. ఇంకా ఎంతసేపు బావా? ఏయ్, వెయిట్ చేయి. ఏం చేస్తున్నానో చూస్తున్నావు కదా, ఆగలేవా? నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి. ఏంటి, ఏమైంది? బావా, నేను వెళ్తుంటే ఆ టేబుల్ వచ్చి నాకు గుద్దుకుంది బావా. టేబుల్ వచ్చి నీకు గుద్దుకోవడం ఏంటి? నువ్వే కింద చూసుకోకుండా వెళ్ళి టేబుల్కి తగులుకుని ఉంటావు. ఈ రిషి బావకుడు నేను చెప్పినా నమ్మడు. ఆ పిల్ల దయ్య నన్ను బయటికి వెళ్ళనివ్వదు. ఇలా అయితే ఎలా? ఏంటి ఆలోచిస్తున్నావు? నొప్పి బావా. ఈ క్యాబ్స్ కూడా బుక్ అవట్లేదు. నేను ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటాను. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు.
ఏ నువ్వు బయటకు వెళ్ళవా? వెళ్ళాలని ఉంది కానీ ఈ సమయంలో వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు వెళ్ళలేనత్తయ్య. అబ్బా. ఇందాక నన్ను చితకబాది తర్వాత ప్రశాంతంగా మల్లెపూలు అల్లుతూ కూర్చుంది. ఇప్పుడేమో కూరగాయలు పట్టుకొని వచ్చి కూర్చుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఆ, ఏం లేదత్తయ్య, మామూలుగా చూస్తున్నానంతే. క్యారెట్ తింటావా? ఆహా, వద్దత్తయ్య, వద్దు. క్యారెట్ తిను, హెల్త్ కి మంచిది. ఆ, నాకు క్యారెట్లంటే పెద్దగా ఇష్టం లేదత్తయ్య, నేను తినను. తిను. అమ్మా, ఇప్పుడు కానీ క్యారెట్ తినకపోతే మళ్ళీ ఇంకా రౌండ్ వేసినా వేస్తుంది. ఇదిగో వాటర్ తాగు. ఆకలేస్తే క్యారెట్ తినాలి కానీ పచ్చిమిరపకాయ తింటావా నువ్వు? ఇటివ్వు. అమ్మా, హోమం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ అమ్మలను కన్నా అమ్మ ఆది పరాశక్తిని వేడుకోండి. అమ్మా, నేను సంకల్పించిన ఈ చాతుర్మాస వ్రతం ఎలాంటి ఆటంకాలు జరగకుండా నా కోరికలన్నీ నెరవేరేలా దీవించు తల్లి. అమ్మా, ఈ పూటకి వ్రతంలో ఒక భాగం పూర్తయింది. మీరు అమ్మవారికి పెట్టిన నైవేద్యం మాత్రమే ప్రసాదంలా తినాలి. అలాగే పంతులు గారు. అలాగే ఒక పూట ఉపవాసం ఉండాలమ్మా. మరో ముఖ్యమైన విషయం, ఈ గుడి దాటి ఎట్టి పరిస్థితుల్లో మీరు బయట కాళ్ళు పెట్టకూడదు. అలా పెట్టిన మరుక్షణం వ్రతభంగం అయినట్టే. ఎలాంటి పరిస్థితి వచ్చినా గుడి దాటి బయటికి వెళ్ళని పంతులు గారు. జాగ్రత్తగా మీరు వ్రతం పూర్తి చేసుకుంటే మీ సౌభాగ్యం తిరిగి పొందుతారు. అలాగే మీరు కోరిన అమ్మతనం కూడా మీకు ప్రాప్తిస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. మంచిది తల్లి. నేను తరువాతి ఘటమునకు పూజ ఏర్పాట్లు చేసుకుని వస్తాను. అలాగే. మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నానమ్మా, గుడిని దాటి బయటికి వెళ్ళొద్దు. అలాగే పంతులు గారు. నాయనా, నువ్వు నాకు కాస్త సాయం చేద్దు గాని. అలాగే పంతులు గారు, నాతో రానాయన. అమ్మా, పాపా, అమ్మా, ఈ వ్రతం చేయొద్దమ్మా. ఈ వ్రతం చేస్తే
నేను నీకు దూరం అయిపోతానమ్మా. నేను అనుకున్నది చేయలేనమ్మా. నా ఆత్మకి శాంతి దొరకదు. నా మాట విని ఒకసారి బయటికి రా అమ్మా. నిన్నొక్కసారి హత్తుకొని మనసారా ఏడవాలనుందమ్మా. రామ్మా, ప్లీజ్ అమ్మా, బయటికి రా అమ్మా. అమ్మా, ఏంటక్కడే ఆగిపోయావమ్మా? బయటికి రా అమ్మా. రాలేను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. అమ్మా, నేను నీతో ఉండాలంటే నువ్వు బయటికి రావాలి. కుదరదు. నీ కూతురుగా అడుగుతున్నాను, రామ్మా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. నేను రాలేను. నువ్వు బయటికి రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వేం చేసినా నేను బయటికి రాలేను. రావా? రావా? ఎలా రావో నేను చూస్తా. నువ్వు బయటికి రాకపోతే ఎవరి కోసం నువ్వు వ్రతం చేస్తున్నావో వాళ్ళకే ప్రమాదం కలిగిస్తా.